బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా ఆయన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కలెక్టర్ పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒకవైపు బీఆర్ఎస్ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉంది అనే ఆరోపణలు వినిపిస్తూ ఉండగా తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు పట్నం నరేందర్ రెడ్డితో ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సిందే. ఇక కొడంగల్లో కలెక్టర్లపై దాడి కేసులో కాల్డేటా నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మార్నింగ్ వాక్ చేస్తున్న తనని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ఏదైతే మొన్న కొడంగల్లోని లగ్చర్లలో జరిగిన సంఘటన, కలెక్టర్ పై దాడికి మాత్రం ఎట్టకేలకు మాత్రం సురేష్, ప్రధాన నిందితుడు సురేష్ తో పాటు సురేష్ ను కూడా నిన్న పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే సురేష్ వెనకాల ఉన్న ఫోన్ డేటా ఆధారంగా మాత్రం మాజీ ఎమ్మెల్యే అయిన పట్నం నరేందర్ ని కూడా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న సమయంలో మాత్రం పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి పరిగికి అయితే తరలిస్తున్నారు. అయితే దాదాపుగా పట్నం నరేందర్ ది ఫోన్ డేటా ఆధారంగా దాదాపుగా ఈ సమయంలో మాత్రం సంఘటన జరిగిన తర్వాత, కలెక్టర్లపై దాడి జరిగిన తర్వాత దాదాపుగా 42 సార్లు ప్రధాన నిందితుడు సురేష్ కు మరియు ఇటు పట్నం నరేందర్ కు సంభాషణ జరిగినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అదే సమయంలో పట్నం నరేందర్ నుంచి కూడా కేటీఆర్ కి దాదాపుగా 6 సార్లు ఫోన్ కాల్స్ వెళ్ళినట్టు కూడా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. అయితే పూర్తి వివరాలు ఖచ్చితంగా ఈ రోజు పట్నం నరేందర్ ని విచారించిన తర్వాత మరిన్ని విషయాలు అయితే దీంట్లో వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. అయితే ఒకవేళ పట్నం నరేందర్ ని విచారిస్తే నిజంగానే కేటీఆర్ దీంట్లో హస్తం ఉందా లేదా, ఎందుకనంటే ఎప్పుడూ లేని విషయంలో చూస్తున్నట్లయితే కలెక్టర్ పై దాడి ఇది మొదటిసారిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కలెక్టర్ పై దాడి చూసుకున్న ఒక 2 రాజకీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ లో మాత్రం కలకలం రేపుతుంది. 2 రోజులుగా అక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేసేసి మాత్రం అక్కడ రైతులను కూడా దాదాపుగా 300 మంది పోలీసులతో మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది మొన్న రాత్రి అని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. అయితే క్రాంతి, ఇప్పటికే ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది అంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరి కాంగ్రెస్ ఆరోపిస్తుంది తప్పు కావాలనే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ అంటుంది. మరి ఈ నేపథ్యంలో కాల్ డేటా ఆధారంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం వెనుక దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? క్రాంతి.